అన్నం పెట్టే రైతన్నలతో రాజకీయాలు వద్దని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతుల సమస్యల్ని పరిష్కరించేదాకా బీఆర్ఎస్ తరపున నిరసనలు చేస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. ఓకే, మొత్తానికి రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. 4 నెలలు వేచి చూసాం కాబట్టి ఈ రైతాంగ సమస్యలపైన ఈ ప్రభుత్వం భర్తం పడతామని కేసీఆర్ గర్జించిన వేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల వారీగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక భూపాలపల్లి నియోజకవర్గంలోనూ మరి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన దీక్ష చేపట్టారు. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు. మొత్తానికి కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చినట్టు కాబట్టి కరువు అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. మరోవైపు ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పాపాల వల్ల ఈ పరిస్థితి వచ్చినట్టు కాంగ్రెస్ చెప్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలంగాణ యొక్క ముఖ చిత్రం మార్చబడ్డది. కొన్ని సాంకేతిక కారణాలు, మరి ఏ కారణం చేతున విచారం జరపవచ్చు, ఏ కారణం అయితే వాళ్ళం. కానీ ఈ ప్రాజెక్టు నిరుపయోగమైన ప్రాజెక్టు అనేవి చూపెట్టాలి. కుట్రపూరితంగా ప్రాజెక్టులో పంపు చేయాల్సిన నీళ్లను పంపు చేయకుండా సముద్రంలోకి వదిలి ఈరోజు కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు మేము చెప్తున్నాం. మాకు అవకాశం మీరు చేయమని అంటున్నాం. విచారణ చేస్తారా, ఏం చేస్తారా, కానీ దీన్ని పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టద్దని చెప్తున్నాం. కాపర్ డ్యామ్ కట్టమంటున్నాం, రిపేర్లు చేయమంటున్నాం, అన్ని రకాల కార్యక్రమాలు. విచారణ ఒక పక్క చేయండి, కానీ రిపేర్లు చేయడానికి, దాన్ని పునరుద్ధరించడానికి మేము ఎందుకు ఇంత జాపి అంటే మీలో కుట్ర ఉంది. కుట్రలు వద్దు, రైతులతో రాజకీయాలు వద్దు, అన్నం పెట్టే రైతు ఏడవద్దు, రైతు బాగుండాలనేదే మా డిమాండ్. నేను కుర్చీ వేసుకొని ముఖ్యమంత్రికి చేతి కాకపోతే నేను నీరు సాగు నుంచి విడుదల చేస్తానని చెప్పారు. అయితే ఈ ప్రభుత్వం అంటే అవకాశం ఉన్నా విడుదల చేయట్లేదు అంటారా? ఇట్లా ఖచ్చితంగా అవకాశం ఉంది. ఆ పైన నీళ్ళు వదిలిళ్ళు ఈరోజు ఇక్కడ ఉండే కింది డ్యామే కాదు కదా, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, తర్వాత ఎల్లంపల్లి, ఇట్లా అన్నీ చేసుకుంటా లిఫ్ట్ చేసుకుంటూ పోవాలి. అంటే బిల్లు వస్తుంది అంటారు. ఎవడన్నా మాట్లాడేనా కరెంట్ బిల్లు వస్తుందని? ఆగలేనివాడికి అన్నం పెడతారండి, అన్నం పెడితే బియ్యం ఖర్చు అవుతుంది అంటారు. ఎవడన్నా కరెంటు ఖర్చు కాకుండా మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుందా? కరెంట్ కాకుండా ఏసీ నడుతుందా? మన ఇంట్లో మోటార్ నడుతుందా? రైతు మోటార్ నడవాలంటే కరెంట్ ఖర్చు అవుతుంది. అంటే కేవలం రైతులంటే ఒక చులకన భావం, రైతులంటే ఒక ఏవ భావం. ఏదో కుర్చీలో కూర్చున్నాం, అయిపోయి 5 నెలలు మజా చేస్తామనే ఆలోచన తప్ప రైతుల గురించి ఆలోచించాల్సిన చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇలాంటి మాటలు వస్తాం. రైతులు ఖచ్చితంగా రుణాలు కట్టాల్సిందే అంటూ ముక్కుపిండి వసూలు చేసేలా మరి ఏవైతే రైతులకు సంబంధించి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి, దీన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఎట్లా చూస్తారు? 2 లక్షల రుణమాఫీ చేయలేకపోతే నువ్వు అన్నావు కదా, బ్యాంకర్ అధికారులతో పిలిచి మాట్లాడు, నువ్వు గ్యారంటీ ఇస్తావా, ఏమిస్తావా? వాడేమంటే మరి రేవంత్ రెడ్డి చెప్పింది రైతు అంటాడు. నేను చూస్తున్నా రైతు రేవంత్ జాన్సన్ బిల్లు కడతావా, లేకపోతే నీ మోటార్ పికప్ అవ్వాలని సంగతి ఊళ్ళో చేయడం, మాటలు చెప్పుకుంటే బయటపడమే. ఇది రైతుల మీద ఇది రాజకీయ వేదికకు దీన్ని వాడుకోకూడదని మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అంటే చెరువులు ఉప్పొంగినటువంటి వేళ, చెరువు కట్టలు తెగినటువంటి వేళ వాటిని మరమ్మతులు చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది నియోజకవర్గానికి అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. దీనిపైన మీరు ఎట్లా? 3-4 నెలలు అయింది నేను అన్ని శాంక్షన్ చేయించిపోయినా. ఆ రోజు నా పరిధిలో ఉండేటువంటి ఎక్కడైతే ఈఎన్సీ లెవెల్, ఇక్కడ సి లెవెల్ ఉన్నాయి, అన్ని శాంక్షన్స్ అయినాయి. కొన్ని ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఫైనాన్స్ ప్రతిపాదనలు పంపించిపోయినా. 4 నెలలు అయింది కదా, నేను 4 నెలలు ఇప్పుడు, అంతకుముందు 2 నెలలు 6 నెలలు అయింది. శాంక్షన్ చేయించి ఇప్పటికి టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉండే. అధికారంలోను ప్రతిపక్షంలో, అధికార పక్షం వాళ్ళు చేయాలి, ప్రతిపక్షంలో డిమాండ్ చేయాలి. చెయ్యి. ఇంకా ఆయనకు తెలిసినట్లేదు, ఇంకా ఆయన ఆపోజిషన్లో అనుకుంటుండు. ఆపోజిషన్లో ఆయన రూలింగ్లో ఎమ్మెల్యే అయిండు. ఇంకా ఎమ్మెల్యే నిలబెట్టట్టు మాట్లాడడం కాదు, పని చేసి చూపెట్టాలి, రైతులకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఈరోజు చెరువులలో నీళ్లు ఉంటే ఈరోజు మా ముదిరాస్తోదులు చేపలు పెంచుకుంటారు, రైతులకు పంటలు పండుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. ఒక్కగడ నీళ్లు ఉంటే మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పంటలు పండుతాయి. DBM 38 ద్వారా నీళ్ళు తీసుకురా, బావులలో నీళ్ళు రావాలి, చెక్ డ్యాములలో నీళ్ళు ఆపుకోవాలి, పంటలు పండించుకోవాలి. దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు పార్టీలు ఫిరాయింపు చేయాలి, వాని పట్టుకురావాలి, వీని పట్టుకురావాలి. భారత యుద్ధంలో పాండవులు ఎంతమంది? 5, కౌరవులు ఎంతమంది? సంఖ్యాబలంతో గెలవలేం, ప్రజాబలంతో గెలుస్తాం. మాకు ప్రజాబలం వస్తుంది. ప్రజలు తొందరలోనే వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి ప్రజలు మా పక్షాన ఉంటారు. ఇప్పుడు రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలపైన, ప్రభుత్వం పైన ఏ విధంగా మీరు ముందుకెళ్ళదు? ఒకటే చెప్తున్నా, ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు రైతుల సమస్యలు తెలుసుకోండి, వారికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వండి, వారికి ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయండి. రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, ఇవ్వండి. మేలైన కరెంట్ ఇవ్వండి, రైతుల పక్షాన ఉండండి, రైతుల పక్షాన పనిచేయమని కోరుతున్నాం. మీరు చేయకపోతే మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పోరాటాలు కొత్త కాదు మాకు, పోరాటం చేయడంలో, ప్రభుత్వం మెడలు వంచడంలో మేము ముందుంటాం. సో మొత్తానికి బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ కాబట్టి ఈ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు. ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మెడలు వంచైనా ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని చెప్తున్నారు పరిస్థితి.
వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.